హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఈరోజు మనం ఇంకొక క్రొత్త సందేశం నేర్చుకుందాం. పాజిటివ్ థింకింగ్ మన జీవితాన్ని మార్చే శక్తి. పాజిటివ్ థింకింగ్ అంటే సమస్యలు రావు అని కాదు, సమస్యల్లో కూడా మనం ఆశని కోల్పోకపోవడం, సమస్యల్లో కూడా మనకి మంచి జరుగుతుందని ఎదురు చూడటం. సో మనం చిన్నప్పటి నుంచి చాలా నెగిటివ్ మాటలు వినుంటాం కదా. ఏంటి, ఇది నీ వల్ల కాదు, వీడికి ఉద్యోగం రాదు, మన జీవితం ఇంతే, మన జీవితం మారదు, వాడు మారడు, ఆ అమ్మాయికి మంచి మార్కులు రావు, తన ఆరోగ్యం బాగుండదు, నాకు ఈ ఆరోగ్యం ఇంతే. ఇలాంటి మాటలు విని 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 డైరెక్ట్గా మన మాటలే మన మైండ్కి సందేశాన్ని పంపిస్తున్నాయి, మెసేజ్ పంపిస్తాను. సో ఆ మనం పలికే ప్రతి మాట డైరెక్ట్గా యూనివర్స్కి మెసేజ్ పంపిస్తాం. యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్, జనరల్గా అయితే యూనివర్స్ అంటారు, నేనైతే గాడ్ అంటాను కదా. మొదటిగా మెయిన్ మనం తీసివేసుకోవాల్సింది ఈ నెగిటివ్ థింకింగ్. స్టాప్ నెగిటివ్ థింకింగ్. మనం పాజిటివ్గా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి, పాజిటివ్గా ఆలోచించటం ముందు అలవాటు చేసుకోవాలి. మొదటిగా మన విజయం అనేది మన ఆలోచన నుంచే స్టార్ట్ అవ్వాలి. సో ఆల్రెడీ మన బ్రెయిన్లో గూడు కట్టుకొని పోయిన నెగిటివ్ ఆలోచనలు చాలా ఉన్నాయి. ఎవరి లైఫ్ గురించో కాదు, మన లైఫ్ గురించే మనం ఆలోచించుకోవాలి. మన లైఫ్ ఇంకా ఎందుకు ఇలా ఉంది అంటే కేవలం మన ఆలోచనల వల్లే. సపోజ్ ఒక రైతు లేదా మనమే ఒక చిన్న ట్రేలో లేదా ఒక పొలంలో మనము సపోజ్ రోజ్ ప్లాంట్ నాటాము. అప్పుడు మనకి రోజ్ ప్లాంట్కి ఏ పూలు పోస్తాయి? రోజ్ ఫ్లవర్సే పోస్తాయి, అవునా? లేదా ఏవైతే ఏ ఫ్రూట్స్కి సంబంధించిన సపోజ్ మ్యాంగో సీడ్స్ ఉన్నాయి, సపోజ్ మ్యాంగో తోట, మ్యాంగో సీడ్స్ వేసాము, మనకి మ్యాంగోస్కి సంబంధించిన ఆ మ్యాంగోసే మనకి కాస్తాయి. సో మనం పొలంలో ఏదైతే విత్తుతున్నామో మనకి ఫైనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ అవే, ఏదైతే విత్తుతున్నామో అవే వస్తాయి. సేమ్ అలానే మనము మైండ్లో ఏదైతే ఆలోచిస్తున్నామో సేమ్ అవే మనకు జరుగుతున్నాయి. సో ఇక్కడ కొంచెం మనం ఆగి ఆలోచించాలి. మన జీవితంలో ఏదైతే జరగట్లేదో దాన్ని మనం జరగట్లేదని మనం స్ట్రాంగ్గా నమ్ముతున్నామో, జరగదు అని, అది మానేసేసి ఇప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సపోజ్ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, సపోజ్ సరిగా ఒకడున్నాడు, సరిగా వాడికి చదువు రాదు, వాడిని పదే 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 బ్లేమ్ చేసే కన్నా నీకు చదువు రాదురా, ఇంకా నువ్వు ఇంతే, ఇంకా నీ జీవితం ఇంతే, పెద్ద అయిన తర్వాత ఏ మెకానిక్గానో నువ్వు సెట్ అవ్వాలి, ఇంకా నువ్వు పెద్ద ఆఫీసర్ కావు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా వాడిని పాజిటివ్గా నువ్వు చాలా బాగా చదువుతున్నావు, పెద్ద అయిన తర్వాత మంచి ఆఫీసర్ అవుతావు, ఇలాగా మొదటిగా మనం మాట్లాడే మాటకు ముందు మన ఆలోచనలు మార్చుకొని మన మాటల ద్వారా వాడిని గనక ఎంకరేజ్ చేసినట్లయితే డెఫినెట్గా ఏదో ఒక రోజు వాడు ఒక మంచి గొప్ప ఆఫీసర్ అవుతాడు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు. మనకి ఈరోజు మనం ఇంట్లో అందరము ఈవినింగ్ అవ్వగానే లైట్ స్విచ్ ఆన్ చేస్తాం కదా, మంచి వెలుగు వస్తుంది, వెలుతురు వస్తుంది, అది లేకుండా ఎవరు ఉండలేము. దానికి కారణం థామస్ ఆల్వా ఎడిసన్. అతనికి చిన్నప్పుడు చదువు అవ్వలేదు, అసలు చదువు రాదంట, చాలా డల్ స్టూడెంట్. అయితే వాళ్ళ టీచర్ ఏం చేశారంటే, అమ్మో ఇతన్ని భరించడం మా వల్ల కాదు, ఇలాంటి డల్ స్టూడెంట్స్ని మేము అసలు చదివించలేము, చదువు చెప్పలేము, సో ఇతను మా పనికిరాడు, నువ్వే చెప్పుకోమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మకు ఒక పెద్ద లెటర్ రాసేసి ఇంకా ఆ బాబుతో ఇచ్చి పంపించారు. సో వాళ్ళ అమ్మగారు ఆ లెటర్ చదివింది, కానీ వాళ్ళ మదరు ఆ విషయం తనతోటి ఆ బాబుతో చెప్పకుండా ఏం రాశారమ్మా ఆ లెటర్లో అని అడిగినప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వు చక్కగా చదువుతావంట, నువ్వు పెద్ద అయిన తర్వాత చాలా గొప్ప వ్యక్తి అవుతావంట, నీకు చదువు చెప్పటం వాళ్ళ వల్ల కావటం లేదంట అని రాశారు అని చెప్పేసేసి వాళ్ళ మదరు పాజిటివ్గా మాటల నెగిటివ్ వర్డ్స్ని పాజిటివ్గా మార్చి చెప్పింది. ఆ మాటలు తన మనసులో నాటుకొని
ఆ అబ్బాయి ఇంకా వేరే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ మదరే చెప్పుకుంటూ పెద్ద అయిన తర్వాత ఆ బల్బుని కనుక్కోవడానికి కూడా అతను చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 10,000 టైమ్స్ ఆ బల్బ్ని కనుక్కోవడానికి ఫెయిల్ అయ్యాడు. కానీ అతను నిరాశపడలా. ట్రై చేద్దాము, ట్రై అంటిల్ సక్సెస్. చివరి వరకు ట్రై చేశాడు. ఇప్పుడు ఈరోజు మనం ప్రశాంతంగా ఒక లైట్ వేసుకొని ఉన్నాము అంటే వెలుతురులో, థామస్ ఆల్వా ఎడిసన్ దానికి. సో వాళ్ళ అదే మదర్ ఆ రోజు అతన్ని గనక నువ్వెందుకు పనికిరావు, నీకు చదువు రాదంట, ఇలా గనక అతను మాట్లాడి ఉంటే ఈరోజు నిజంగా అతను అలా అంత గొప్ప వ్యక్తి అయ్యేవాడు కాదు. ఈరోజు మన ఇంట్లో బల్బు కూడా ఉండేది కాదు. సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ మనం పేరెంట్స్గా పిల్లల్ని మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంటాం. పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తాము. సో ఫస్ట్ మనం ఆ నెగిటివ్ థింకింగ్ని వదిలేసేయాలి. మనం ఫస్ట్ మన నెగిటివ్ థాట్స్ని తీసేసేయాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఏదైనా సరే మనం మైండ్లో ఏదైతే విత్తుతామో అదే మనకు జరుగుతుంది. సపోజ్ హెల్త్ బాగాలేకపోయినా నాకు చాలా బాగుంది, నేను ఇంకా కోలుకుంటున్నాను, నాకు మంచి ఆరోగ్యం వస్తుంది, ఈ మధ్య కొంచెం బాగా ఉంటున్నాను, ఇలాగ పాజిటివ్ మాటలు మాట్లాడాలి. ఒకటి, మనకి రియాలిటీలో జరుగుతున్నది మన మైండ్లో ఆలోచించేది మన మైండ్కి తెలియదు. రియాలిటీలో ఉన్నది మైండ్ రెండు డిఫరెంట్గా. ఇక్కడేమో చెడు జరుగుతుంది, మైండ్లో మనం మంచిగా ఆలోచిస్తున్నాం. మైండ్కి రియాలిటీలో జరుగుతున్నది తెలియదు. సో ఓన్లీ మైండ్లో మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ మెసేజ్ని యూనివర్స్కి పంపిస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఈ రియాలిటీలో జరుగుతున్నది పక్కన పెట్టేసి మనము ఆలోచన విధానాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. సపోజ్ ఇక్కడ నాకు అంత బ్యాడ్ జరుగుతుంది, సో అది మాట్లాడకూడదు. నాకు మంచి రోజులు వస్తున్నాయి, నాకు మంచి రోజులు రాబోతున్నాయి, నేను ఇంకా ఇప్పుడు చాలా బాగున్నాను, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ప్రతిరోజు అలాగా మనం పాజిటివ్గా ప్రతి క్షణం మనం మాట్లాడే ఒక్కసారి మీరు ఒకసారి ఆగి ఆలోచించండి. ఎన్ని కళ్ళు మూసుకుంటే ఎన్ని నెగిటివ్ థాట్స్. ఉద్యోగం రాలేదు మన పిల్లలకి, మనం ఫిక్స్ అయిపోతాం, లేదు 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 అని. అదే కాకుండా అలా కాకుండా మా పిల్లలకు ఒక మంచి ఉద్యోగం దేవుడిస్తాడు, ఉంది, పిల్లల కోసం ఒక ఉద్యోగం వెయిట్ చేస్తుంది. ఆపర్చునిటీస్ మనం ఎప్పుడైతే ఆలోచనని మనం మారుస్తామో ఆపర్చునిటీస్ కూడా వాటంతటా అవే వస్తాయి. సో ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనకి ఒక గెలుపుకి ఒక గెలుపు మంత్రం ఇంకంతే. సో ఈ రోజుల్లో ఈ పాజిటివ్ థింకింగ్ కోసం ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఇలాంటి నెగిటివ్ థాట్స్ని తీసివేయడానికి, పారద్రోలడానికి ఎన్నో సెమినార్లు, ఎన్నో ఆన్లైన్ క్లాసులు, ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ పాజిటివ్ థింకింగ్ వీళ్ళందరిలో సొసైటీలో అలవాటు చేయడం కోసం గొప్ప గొప్ప రైటర్స్ వాళ్ళందరూ మంచి మంచి బుక్స్ రాశారు. అలాంటి చాలా బుక్స్ ఉన్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఈ బుక్స్ చదివి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని సక్సెస్ అయ్యారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం అంత పెద్ద వ్యక్తులం కాకపోయినా అట్లీస్ట్ మన కుటుంబము, మన వర్క్ ప్లేస్ ఇంతవరకైనా కనీసం మన ఆలోచనలు మార్చుకుందాం. అప్పుడు మనం పాజిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ తగ్గుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించటం వల్ల మనకి మంచి జరిగిద్దని స్ట్రాంగ్గా మనం నమ్మటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. హెల్త్ విషయంలో కూడా మనం అంతే ఆలోచించుకోవాలి. నాకు మంచి హెల్త్ దేవుడిచ్చాడు, నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను. సో మీరు రోజు డైలీ జస్ట్ ఒక ఫైవ్ సెంటెన్సెస్ అనుకోండి. నేను జస్ట్ ఒక 5 సెంటెన్సెస్ చెప్తాను. లేవంగల్ని ప్రతిరోజు ఇవి అనుకోండి. నెక్స్ట్ మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే వాటిని పైకి పెద్దగా అనేసేయండి. అంటే మనం ఇండైరెక్ట్గా ఏముంది, డైరెక్ట్గానే మన మెసేజ్ని దేవుడికి పంపిస్తున్నాం, యూనివర్స్కి పంపిస్తున్నాం. సో ఫస్ట్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటే నేను ఏదైనా చేయగలను. మెయిన్ పిల్లలకి, నాకు చదువు రాదు, నాకు ఏమి రాదు, పేరెంట్స్ వల్ల థాట్స్ మైండ్లో ఉంటాయి. పిల్లలకి మెయిన్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇది అనుకోండి. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఆపకుండా ఎప్పుడు కంటిన్యూస్గా ఇది లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, దిస్ ఈజ్ మై డే, ఇది నా రోజు, నేను ఏదైనా చేయగలను, ఇది నా రోజు, దిస్ ఈజ్ మై డే. ఐ యామ్ హ్యాపీ,
ఐ యామ్ హ్యాపీ. నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా. ఎప్పుడైతే నువ్వు మైండ్‌లో అది ఇస్తావో ఆటోమేటిక్‌గా తెలియకుండానే నీలో హ్యాపీనెస్, మెంటల్ హ్యాపీనెస్ పెరుగుతది. ఓకే. ఐ యామ్ హ్యాపీ. ఐ యామ్ హెల్తీ. ఐ యామ్ హెల్తీ, ఐ యామ్ హెల్తీ, ఐ యామ్ హెల్తీ, ఐ యామ్ హెల్తీ. ఇవన్నీ మనం అనుకుంటా ఉంటే గనక మనకి లైఫ్‌లో మనకి కావాల్సినవన్నీ వస్తాయి. ఓకే. ఐ యామ్ అట్రాక్టింగ్ మనీ. అదర్వైజ్ ఐ యామ్ మనీ మ్యాగ్నెట్. అంటే మనీని అట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఇవి కంటిన్యూస్‌గా మనం అనుకోవాలి. కానీ చెప్పటం ఈజీ. కానీ మన డైలీ లైఫ్‌లో ఇవన్నీ మర్చిపోతాం. టైం అంతా బిజీ స్కెడ్యూల్ అన్నీ మర్చిపోతాం. కానీ ఇవి 5 ఎవరికి నచ్చినియి. ఇప్పుడు సపోజ్ అప్పులున్నాయి. నా అప్పులన్నీ పోయినాయి. అప్పులు తీసేసాడు దేవుడు. నా అప్పులన్నీ తీర్చేశాడు. ఇవి. సపోజ్ చదువు రావట్లేదు. నేను చాలా బాగా చదువుతున్నాను. ఐ యామ్ క్లెవర్, ఐ యామ్ ఇంటెలిజెంట్. సపోజ్ జాబ్ లేదు. నాకు ఒక మంచి ఆపర్చునిటీస్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక మంచి ఆపర్చునిటీస్ నాకు జాబ్ వచ్చింది. ఇవన్నీ మనం మన మైండ్లో అనుకోవాలి. సపోజ్ మనకు ఒక ఇల్లు కావాలి. సో అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలి. ఇంత నాకొక ₹1,00,00,000 మనకొక ఇల్లు కావాలి. ₹1,00,00,000 పెట్టి నేను ఇల్లు కొనుక్కున్నాను అని. సో ఇవన్నీ చెప్పటం డిఫరెన్సే కానీ ఇవన్నీ ఒకటే. అబ్దుల్ కలాం గారు కూడా ఏమన్నారు తెలుసా? డ్రీమ్. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో పాజిటివ్గా దాన్ని కలలు కనండి అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ నీకు చదువు రాదు. సపోజ్ నీకు డాక్టర్ కావాలని ఆశ ఉంది. ఇప్పుడు నువ్వేమనుకోవాలి? డాక్టర్ అయినట్టు నువ్వు కలగనాలి. నువ్వు డాక్టర్ కోట్ వేసుకున్నట్టు వైట్ డ్రెస్, మెడలో స్టెథోస్కోపు, నువ్వు వెళ్తుంటే పేషెంట్లు అందరూ ఉన్నట్టు, నీకు ఒక హాస్పిటల్ ఉన్నట్టు, ఇవన్నీ దీన్ని విజువలైజేషన్ అంటారు. దాన్ని అబ్దుల్ కలాం గారు డ్రీమ్ అన్నారు కదా. పెద్ద వాళ్ళు చెప్పటము డిఫరెన్స్ ఉన్నా కానీ దాన్ని మొత్తం కేవలం ఒక్కటే, పాజిటివ్ థింకింగ్. మనం కలలో కూడా మనకు ఉన్నటువంటి డిజైర్ని పాజిటివ్గా ఆలోచించగలగాలి. సో ఇది కనుక మనం అలవాటు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాము. మన జీవితంలో మనకి సక్సెస్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి. నేను చెప్పినట్టు డైలీ ఆ 5 ఏవైతే 5 కావాలని అనుకుంటున్నారో కంటిన్యూస్గా అవి మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉన్నారో అప్పుడు కొంచెం పెద్దగా చెప్తా ఉంటే మన మెసేజ్ అనేది యూనివర్స్కి వెళ్ళి మనకి కావలసినటువంటి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సక్సెస్ మనకి దగ్గరికి వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని. థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా ఒక క్రొత్త వీడియోతో, మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ ప్రసన్న. థ్యాంక్ యూ. బాయ్.